జ్యోతిష్యం మీద చాలామందికి గురి ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్ళు కొందరైతే మరికొందరు ఎదుటివారిని అవసరాన్ని వినియోగించుకొని డబ్బులు సంపాదించే ఆలోచనతో జ్యోతిష్యం చెప్తామని వెంటపడతారు. పాపం అలాంటి వాని చేతిలో చిక్కిన ఓ వీర ప్రేమికుడి బాధ ఏంటో ఈ జోక్ ద్వారా వినండి. జ్యోతిష్యం చెప్తా నాయన, పంచాంగం చెప్తా. లగ్గం, శ్రాద్ధం, పిండాకూడు, వాస్తు దోషం, గత్తర్లేసుడు, గావర గీవర అన్నీ చూసుకోండి నాయన. చెయ్యి చూసి చెప్తా, కాలు గుంజి చెప్తా, అద్దినట్టు చెప్తా, గుద్దినట్టు చెప్తా నాయన. ముఖం చూసి చెప్తా, ముక్కుల పుల్ల పెట్టి గెలికి చెప్తా నాయన. ఇగిలించి చెప్తా, శంగలిచ్చి చెప్తా నాయన. రా నాయన రా, నిన్ను చూడంగానే సమజైంది నాయన, నువ్వు ఖచ్చితంగా లవ్వుల పడ్డావని. నిజమేనా నాయన? అరే ఈయనకెట్లా తెలిసిందప్పా? అవు నిజంగానే, నీకెట్లా తెలుసు? చూసినవా, నీ మూతికి ఐస్ క్రీమ్ గారుతాంది, నీ నెత్తిలకెళ్ళి పల్లెకాయ పొట్టు రాలుతాంది, నీ బట్టల మీద చాక్లెట్ల మరకలు, నీ చెంపలకు గోర్ల గీకుడు గీతలు. దీన్ని బట్టి నువ్వు నీ లవ్వర్తో లొల్లి పెట్టుకొని వచ్చినవని. అవునా నాయనా? అవు నిజంగానే పంతులు. నువ్వేం ఫికర్ పడకు, నీ లవ్వర్ను నీ దిక్కు దింపే మంత్ర తాయతిత్తా. ఓ నోరున్నాయా? ఉన్నాయి కావటం. ఇది దొంగ నోటేం కాదు కదా? ఏ కాదు కాదు, నా లవర్ పర్సులోకి వెళ్ళి కొట్టేసిన అలా పెద్ద బిజినెస్ మ్యాన్. ఓ వెరీ గుడ్ నాయన. ఏది నీ చెయ్యి జాపు? ఇగో నా చెయ్యి చూడు. చెయ్యి కాల చెయ్యి జాపు నాయన. చెయ్యి. అబ్బా, అరే రే బాప్రే, వామో నాయనోయ్. ఏమైంది పంతులు, గన్ని వంకరలు తిరుగుతాను? ఏముంది నా చేతులా? అరే నువ్వు చాలా దురదృష్టవంతుడి నాయన. నీ ఎంట 7 ఏళ్ల శని ఎయిడ్స్ రోగం లాగా పట్టుకొని యాలాడుతాంది నాయన, యాలాడుతాంది. అరే బా పంతులు, మరి నేనేం చేయాలి చెప్పు? దీనికి నా దగ్గర కత్తర్ నాకు తాయతుంది, కానీ నేను చెప్పినట్టు చెప్తేనే అది పనిచేస్తుంది నాయన. చేత్తా అంటే చెప్తా. చెప్పు పంతులు, నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. ఆ పోరి మాత్రం నా తొవ్వలకు రావాలి గట్ల. ఆ తొవ్వల కాదు, నీ తోకిడువది నాయన, తోకిడువది. అంటే ఇప్పుడు నేను తోక పెట్టుకోవాలేంది నాయన? గట్ల కాదు నాయన, తోక అంటే అది కాదు. నిన్ను ఇడిచిపెట్టది ఇక దయ్యం లెక్క, నీ నీడ లెక్క ఎంటబడి నీ కోసం పానమైన ఇయ్యనికి తయారైతుందన్నమాట. అయ్యే గట్ల పంతులు, అయితే చెప్పు ఏం చేయాలి? చెప్తా. ముందుగాల ఈ తాయెత్తు కట్టుకున్నాక నువ్వు చెడ్డ పనులన్నీ బంద్ చేయాలి నాయన. చెడ్డ పండ్లా? ఏం చెడ్డ పండ్లు? 1, రోజు తానం చేసుడు మర్చిపోవాలి. ఏడాదికోసారి బతుకమ్మ పండుగకు కళ్ళు సారతోని తానం చేసి ఇంతింత నీ పెయ్యికి బూడిది పూసుకొని ఆడోళ్లతోని నువ్వు కూడా బతుకమ్మ ఉయ్యాలని పాట పాడుకుంటే రాలే. రోజు పొద్దుగా లేవంగానే ఓ కర్రెపిల్లి పట్టుకొని మెడకాయ గొరికి చంపేయాలి. రోజుకు 20 బీడీలు ముక్కులో పెట్టుకొని తాగాలి. రోజుకు ఒకే పూట బువ్వ తినాలి. అది కూడా ఫస్ట్ వట్టి బువ్వ మొత్తం తిని అటెనక పప్పు జుర్రుకొని అయినాక సాంబారు కూడిది తాగినట్టు తాగి అర్ధగంట వండుకొని లేచి బిందెడు నీళ్లు తాగి మళ్ళా వండుకోవాలి. ఇక రాత్రి పూటనేమో బంగ్లా మీద కూర్చొని సుక్కలెన్ని పొడుతున్నాయి, ఎన్ని మాయమవుతున్నాయి లెక్క రాయాలి. ఓ గాడిదని పెంచుకొని రోజుకు 30 సార్లు దాంతో దండించుకోవాలి. ఆడోళ్ళని చూడంగానే అక్క అక్క అనాలి, మొగోళ్ళని చూడంగానే బావా బావా అనాలి. ఎటుగానోళ్ళతోని 7 రోజులు కలిసి ఉండాలి. 6 రోజులు అంగిలాగు లేకుండా రోడ్ల మీద తిరగాలి. 5 రోజులు అడుక్కుంట తినాలి. 4 రోజులు నడుసుడు బంద్ చేసి నాల మీద దేక్కుంట తిరగాలి. 3 రోజులు మూతి పినాయిలతో కడుక్కోవాలి. 2 రోజులు కండ్లల్లా కారం పోసుకోవాలి, ఎండల వండుకోవాలి. ఇక ఆఖరి రోజు అడవిలో కొయ్యి ఎర్రజీమలు బాగున్న పుట్ట మీద కూర్చొని 12 గంటలు గడపాలి. ఇట్లా 7 ఏళ్ళు చేసిన తర్వాత ఈ తాయెత్తు మహిమ నీకు తెలుస్తుంది నాయన, దాని సంగతి నీకు తెలుస్తుంది. మంచిదే కాని పంతులు, 7 ఏళ్ళు నా పని నేను చేసుకుంటా కూర్చుంటే అది ఏమన్నా నాయన పట్టుకొని లేచిపోతే ఎట్లా? ఆయనకి ఒక్క పోరి కోసం ఇవన్నీ చేసుడు ఎందుకు? వేరే ఇంకెవరు దొరకరా? ఇంకో పోరికి లైన్ వేసి పాట అవుతాయి. నీ తాయితద్దు, నీ మాత్రం వద్దు. సరే నాయన, నీ ఇష్టం. మళ్ళా గిట్లా నీ లవర్తోని తన్నులు తినత్తే నా దగ్గరికి రా, మంచి మంచి మంత్రాలు చెప్తా, మంచి మంచి తాయెతులు ఇస్తా. ఏ నీ తోకల తాయితులు, తోకల జ్యోతిషం నీ అట్టిగా ఆడ నేను 100 కొట్టుకత్తే వీడి దొబ్బిపాయ. వీడాక బతుకమ్మ ఆడాలన్నట, కళ్ళు సారతో తానం చేయాలన్నట, సుక్కలని లెక్క పెట్టన్నట్టు. ఇంకా 7 రోజులాట ఎటుగానోళ్ళతో కలిసి ఉండాలట.